హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ. ఈరోజు అయితే పొద్దున్నే 7:30కి అయితే నేనైతే పొలం కాడికి వచ్చేసినాను. ఎందుకు వచ్చినాను, ఏం చేస్తున్నాను అని చెప్పేసి మీకు వీడియోలో అయితే చెప్తాను. ఫుల్ వీడియో లాస్ట్ వరకు చివరి వరకు చూసేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. 7కి వచ్చినాను అంటే మొన్న మొక్కజొన్న పెట్టాం కదా లాస్ట్ సాటర్డే, ఆటకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సాటర్డే అనమాట, 1 వీక్ అవుతుంది ఈరోజుకి. ఇప్పుడైతే జస్ట్ మొలుస్తున్నాయి అంతే, ఇంకా జస్ట్ అలా మోస అయితే వచ్చినది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా మోసలు అయితే వచ్చినాయి, జస్ట్ ఇప్పుడే మొలుస్తున్నాయి అన్నమాట. తడి అయితే ఉన్నది కానీ కాకపోతే ఈరోజు మళ్ళీ ఊరికే అట్లా తడి అయితే వేయాలి నీళ్ళు. ఆల్మోస్ట్ అన్నీ మలిచిపోయినట్టే. ఇంకా రేపటికి మన్నాటికి అయితే మంచిగా పైకి కనిపిస్తాయి అన్నమాట పచ్చగా. ఇంకా ఇంటి దగ్గర మొత్తం అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా పొలం కాడికన్నా పోయి చూసుకొని వద్దాము, నీళ్ళు వేయాలా లేదా అని చెప్పేసి నేనైతే వచ్చాను. బావ అయితే అక్కడ కంకులు పట్టిన జొన్న తోట దగ్గరికి అయితే వెళ్ళాడు. నేనైతే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. పొద్దున్నే మంచు పడ్డది మస్తు. ఈ గడ్డిలో మొత్తం మంచు నీళ్ళు ఉన్నాయి చూడండి, కాళ్ళు మొత్తం దడిచిపోతున్నాయి అన్నమాట. ఇంకా అలానే పక్కన పిన్ని వాళ్ళు ఏమేం పెట్టారో చూద్దాం. అదిగో పక్కింటి పిన్ని వాళ్ళు అయితే వేరుశనగ అయితే వేసారన్నమాట. ఒకటిన్నర ఎకరా ఉంటుందిలే, 1.5 ఎకరా అయితే వేరుశనగ వేశారు. చూడండి పచ్చని వాతావరణం, పచ్చని పొలాలు, పక్షుల కిలకిల రావాలు ఎంత బాగున్నాయో. పక్షులు అరుస్తున్నాయి కదా, కీచ్మని వినిపిస్తుంది కదా. పొద్దున్నే ఏం చేయాలో దిక్కు తెలియక అక్కడ పక్షులు అయితే వైర్ల మీద కూర్చున్నాయి. అవైతే మీకు కనిపించవనుకుంటా మోస్ట్లీ. అక్కడ చాలా దూరంలో ఉన్నాయన్నమాట. కరెంటు స్తంభాల వైర్లు ఉంటే ఆ వైర్ల మీద అయితే కూర్చున్నాయి. మస్తు కీచ్ అరుస్తున్నాయి కదా. అలానే పిన్ని అదిగోండి బొబ్బర్లు అయితే ఇట్లా గెనంకి చుట్కారం అయితే బొబ్బర్లు అలసందలు అయితే పెట్టింది. మస్తు ఉన్నాయి, పిందులు అయితే పట్టేసినాయి. పొద్దున్నే వస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలసంద పూత వచ్చేసి చూడండి ఎంత మంచిగా ఉందో అలసంద పూత. అలానే కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తా మంచిగా. అదిగోండి కనిపిస్తున్నాయి కదా కాయలు. అదిగో పిన్ని అయితే ఎప్పుడు అస్సలు ఏమారదన్నమాట అలసంద చెట్లు పెట్టడము. పంట పెట్టినప్పుడు అలసంద చెట్లు, ఉద్దులు ప్రతి ఒక్కటి మా సైడ్ మేము కూడా పెట్టుకుంటాం అన్నమాట. నేను కూడా పెట్టాను, ఈ జొన్నమల్లోనే పెట్టాను అన్నమాట. ఇంకా మలవలేదులే. ఇంకా కింద మొక్కజొన్న పెట్టాము, పైన పిన్ని వాళ్ళది వేరుశనగ చెట్లు అయితే ఉన్నాయి. ఓడగలు దిగి బుట్లు పట్టింటాయి అనుకుంటున్నా నేనైతే. 2 years బ్యాక్ అయితే అక్కడ ఒక చింత చెట్టు, ఒక కొబ్బరి చెట్టు అయితే పెట్టారు పిన్ని వాళ్ళు. బాబాయ్ పెట్టాలే. అదిగో అలానే ఇక్కడ చూడండి హౌస్ చెట్టు, హౌస్ కాయలు ఎలా కాసినాయో. ఇదైతే హౌస్ చెట్లు వచ్చేసి మనవే అన్నమాట. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ హౌస్ కాయలు? అంటే ఇంకా చెట్లు ఉన్నవి కానీ ఎవరో మేకలకి కొట్టేశారన్నమాట. ఆకున్నప్పుడు మేకలకి ఆకు అయితే తీడేశారు, చెట్లు కూడా చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. ఈసారి ఇవన్నీ పెరికేసి మళ్ళీ కొత్తగా అయితే హౌస్ గింజలు వేయాలి. ఇంకా చూడండి బేలియాక్ చెట్లు కూడా ఉన్నాయి, ఇంకా అవి మొత్తం పెరికేయాలి. మొత్తం పెరికేస్తే ఇంకా ఓపెంత ఇంగడబడిద్ది అన్నమాట ఇక్కడ నేల. మళ్ళీ ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి వీలయ్యిద్ది. పొద్దున్నే ఇలా ఉంటుంది పల్లెటూరి వాతావరణం. పచ్చని పొలాల మధ్య చల్లని గాలి. అసలు చల్లని గాలి ఇప్పుడు అవసరం లేదులే, ఎందుకంటే మస్తు చలి పెడుతుంది కదా. పొద్దున్నే అస్సలు మంచు, విపరీతమైన మంచు పడుతూ ఉంది.
ఈ మంచు కారణంగా పంటలు కూడా సక్రమంగా కావన్నమాట. ఎక్కువ జబ్బులు అయితే వస్తున్నాయి పంటలకు కూడా, రోగాలు. అబ్బా, ఇదిగో ఇంకా ఇటు కొంచెం దాటితే ఇటు అయితే ఒక వాగు ఉన్నది. మేమైతే వంక అంటాంలే, వాగు కాలువ అంటారు కదా, అలా ఇటైతే ఒక చిన్న కాలువ అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఈ కాలువ అటుపక్క దాటుతా అన్నిట్టే అటుపక్క ఉల్లి చేను, పత్తి చేను అవన్నీ ఉన్నాయి. ఆ పత్తి చేను వచ్చేసి ఇంకా ఇప్పుడే అంటే ఇంకా మొగ్గలు రాలేదు, ఇంకా పెరగాలన్నమాట మొగ్గలు రావడానికి. ఇంక ఇది వచ్చేసి మా రెడ్డమ్మమ్మ వాళ్ళదన్నమాట ఈ ఉల్లి చేను. ఇదిగోండి ఫ్రెండ్స్, బావ కూడా వచ్చేసాడు. మీకు వ్యవసాయం అనేది ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీకు చాలా 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 థ్యాంక్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.